హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను చికెన్ కర్రీ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నా నా స్టైల్లో చికెన్ కర్రీ ఏ విధంగా ఉంటున్నదని ఈ వీడియోలో మీరు చూడొచ్చు. యాక్చువల్గా నా మ్యారేజ్కి ముందు నాకు కర్రీస్ వండడం అయితే అస్సలు రాదు. మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు నాకు నేర్పించడం జరిగింది. సో ఆ కర్రీస్ అనేవి ఎలా చేస్తున్నాను వాళ్ళ స్టైల్లో, నాదైతే తెలంగాణ, మరి వారి స్టైల్లో ఎలా చేయాలో నేనైతే నేర్చుకున్నాను కొంచెం, కానీ బాగా చేస్తాను. ఇప్పుడైతే మా ఆయనకి నా వంటలు తప్ప వాళ్ళ అమ్మ వాళ్ళ వంటలు అస్సలు నచ్చవు. అది నా క్రెడిట్ కాదు, కాకపోతే మా ఆయనకి నా వంటలు అయితే బాగా నచ్చుతున్నాయి. ఈ కర్రీలో ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కూడా మనము మిక్సీ అంత టైం లేదు నాకు, నిన్న చాలా హడావుడిగా ఉండే. సో అవన్నీ మిక్సీ పట్టేసుకొని నూనెలో ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు దాన్ని మగ్గించుకొని చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని లైట్గా గల్లుప్పు, సాల్ట్ వేస్తే టేస్ట్ బాగోదండి, గల్లుప్పు వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని మనం కాసేపు దాన్ని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత చూసారా, చాలా చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దాంట్లో లైట్గా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నప్పుడు స్మెల్లే మారిపోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. రియల్లీ ఐఎమ్ గ్రేట్, ఎందుకంటే నాకు చికెన్ కూర వండడంలో పర్ఫెక్ట్. సో ఇప్పుడు చికెన్ అయితే దగ్గర పడింది. అండ్ గాయస్, మీ అందరికీ లాస్ట్ వీడియోలో 2 వీడియోస్లో మీకు చెప్పాను. ఏమన్నానంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మీరు ఎవరు కూడా నాకైతే కామెంట్ చేయలేదు. మాకు వినాలని ఇంట్రెస్ట్ ఉంది, చేయండి అని చెప్పేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా నేను మీకు ఆ వీడియో అయితే చేసి చూపిస్తాను. నా జర్నీ మీతో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు కాబట్టి నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ కొంచెం మగ్గింది. సో ఇప్పుడు టమాటా అయితే వేసుకుంటున్నాను. టమాటా వేస్తే ఆ టేస్టే మారిపోయింది కదండి. టమాటా అయితే వేసిన ఇప్పుడు కొంచెం ఇక మగ్గనిచ్చాలి. చాలా ఒక 15 మినిట్స్ వరకు మంచిగా అది ఉడికినప్పుడు కర్రీ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీని కొన్ని సార్లు నేను చేసి ఉంటా, ఎప్పుడు చేసినా సేమ్ అదైతే వస్తుంది టేస్ట్ అన్నది. సో అదండి నా వీడియోస్. మీకు ఏం కావాలి, మీరు నా వీడియోస్ కానీ నా వ్లాగ్స్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకోండి. నాకు కమెంట్ చేస్తే నేను అది నెక్స్ట్ టైం చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చూపించడానికి, వీడియోస్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొంచెం కారం వేసినండి. కారం వేసినప్పుడు బాగుంది కదండి, కలర్ చూడడానికి అలా ఉంటే తింటే ఇంకెంత బాగుంటుందో కదండి. సో అక్కడ నుండి కారం వేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసి ఇంకా మూత పెట్టేసామనుకో ఇంకా ఆ విధంగా అది మగ్గిపోతూ ఉంటుంది. అండ్ సూపర్ టేస్ట్, స్మెల్ వావ్. చికెన్ అంటే ఐ లవ్ ఇట్ అండి. చికెన్ ఎప్పుడు ఏ టైంలో అయినా, ఎనీ టైం, ఫీవర్ వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో ఖచ్చితంగా చికెన్ తినేస్తాను. అది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరందరూ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కంపల్సరీగా లైక్ చేయండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన 4 వీడియోస్ అప్లోడ్ చేసా, నేను మంచి రెస్పాన్స్ వచ్చింది.